గురుగారు, జార్జ్ సోరెస్ స్టాక్ మార్కెట్ లో విపరీతంగా సంపాదించాడు. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ బ్యాంకును కూల్చేసి దాంట్లో $1 మిలియన్ సంపాదించాడు అన్నట్టు చెప్పారు. అసలు ఈ స్టాక్ మార్కెట్ కి జార్జ్ సోరోస్ కి సంబంధం ఏంటంటే అసలు ఏం చెప్తారు అసలు? నువ్వు అడిగేది ఎట్టుందండి అబ్బా, రామాయణం అంతా సీతారాముడికి ఏమైందని అడిగి, అంటే ఆయన చేసింది డిఫరెంట్, ఆయన వచ్చిన ఫీల్డ్ డిఫరెంట్, కానీ స్టాక్ మార్కెట్ లోకి వచ్చి ఆయన సంపాదించడం జరిగింది. అసలు దీంట్లోకి ఎంటర్ అయిన సంపాదించడం అనేటువంటిది జార్జ్ సోరోస్ యొక్క ప్రధానమైనటువంటి ఇన్కమ్ షేర్ మార్కెటే. షేర్ మార్కెట్ లోనే అతని సంపాదన అంతా. ఏంటి, షేర్లు కొనడము అమ్మడము అంతే. ఈ షేర్లు కొనడం అమ్మడం అనేటువంటి దాంట్లోనే ఆయన డబ్బులు అనేది సంపాదించాడు. ఫస్ట్ ఏం చేశాడు, ఫారిన్ కరెన్సీ అంటే ఇప్పుడు ఇది షేర్ మార్కెట్ అనడానికి బదులు ఇంకో మాట మాట్లాడదాం, గ్యాంబ్లింగ్ అందాం. అన్ని డబ్బులు సంపాదించాలంటే ఇలాంటి పనులు చేస్తేనే సంపాదించగలం. ఇతను ప్రధానంగా చేసేది ఏంటి బాబు అంటే గ్యాంబ్లింగ్. ఈ గ్యాంబ్లింగ్ అనేటువంటిది ఎట్లా చేస్తాడు ఈయన, ఒకటేమో కరెన్సీ CURR అని పెడతాను, ఇంకొకటేమో షేర్స్. ఈ రెండే చేసేది. ఇతను బిగినింగ్ ఏంటి, యూనివర్సిటీలో చదువుకొని బయటకు వచ్చిన తర్వాత చదువుకోవడానికి ముందు రైల్వే కూలీగా కూడా పనిచేశాడు, బ్యాగులు మోసాడు, రెస్టారెంట్ లో పనిచేశాడు, చూశాడు వ్యవహారం అంతా, జ్యూస్ ని చంపేయడం చూశాడు. తర్వాత ఆ పేరు మార్చుకొని జార్జ్ సోరోస్ అని ఒక క్రిస్టియన్ ఫాదర్ యొక్క హెల్ప్ తోటి దేశం వదిలిపెట్టేసి, అంటే క్రిస్టియన్ అంటే వదిలేస్తారు కదా, జ్యూస్ అంటే చంపేసేవాడు, బయటకు వచ్చాడు. అంటే ఏంటి, తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి, కుటుంబ ప్రాణం రక్షించుకోవడానికి, తనతో పాటు ఇంకొంతమంది జ్యూస్ని రక్షించడానికి కోసం అని చెప్పి ఆ అబద్ధం ఆడాడు. అశ్వత్థామ హతః కుంజరా అనుభవం అంతవరకు ఓకే, కానీ అతనికి ఇలాంటి పనులు చేసే ఉద్దేశం అప్పటి నుంచే మొదలైంది. ఎప్పటి నుంచి, 15-16 సంవత్సరాల వయసు నుంచే. లేదంటే ఆనాడు చనిపోవాల్సింది కాబట్టి, బయటకు వచ్చిన కారణం ఇదే కాబట్టి దేశాన్ని ఏలాలనుకున్నాడు అంతే. అంతే. హిట్లర్ ఎలాగైతే ప్రపంచాన్ని ఏలాడనుకున్నాడో, ఇతను కూడాను ఈ రకమైన గ్యాంబ్లింగ్ వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రపంచాన్ని వెళ్ళాలి, గవర్నమెంట్ ని డిస్టెబిలైజ్ చేయాలి, నేను చెప్పిన విధంగా నడిచే గవర్నమెంట్స్ ని తీసుకురావాలనేది 15-16 సంవత్సరాల వయసులోనే అతని మైండ్ లో పడిపోయింది. ఇప్పటికి కూడా అతను అలాంటి పనులు చేస్తుంటాడు. ఇందులో ప్రధానమైనటువంటి ఏంటి, కరెన్సీ. మన డాలర్ ఉందనుకో 84 రూపాయలు ఉంటుంది, రేపు వచ్చేసరికి 85 కావచ్చు, 83 కావచ్చు, అది ఫ్లక్చువేట్ అవుతుంటదిగా. ఇక్కడ ఏం చేశాడంటే $1 మిలియన్ అనేటువంటిది బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కి సంబంధించినటువంటి కరెన్సీ ఫ్లక్చువేషన్స్ లో సంపాదించాడు. అది అతను మొదటి టెక్నిక్. ఓహో, ఇదేదో బ్రహ్మాండంగా ఉంది రోజు, మనం ఏమైనా చేయొచ్చు అని. ఇక అప్పటి నుంచి డాలర్లు, యూరోలు, పౌండ్లు అమ్మడము కొనడము గ్యాంబ్లింగ్ అనమాట. అదొకటి. రెండోది ఏంటంటే షేర్స్. ఈ షేర్ మార్కెట్ కి వచ్చేసరికి ఏం చేస్తాడంటే ఇతను హ్యూజ్ వాల్యూమ్స్ లో షేర్లు కొంటాడు. అంటే ఏదో నువ్వు నీలాగా నాలాగా 100 షేర్లు 200 షేర్లు కొనుక్కోడు, లక్షల్లో కొంటాడు. ఈ షేర్ మార్కెట్ అనేది ఎలా ఉంటుందంటే, షేర్ మార్కెట్ ఈజ్ నథింగ్ బట్ గ్యాంబ్లింగ్. ఈ షేర్ మార్కెట్ లో కూడా ఏం జరుగుతుందంటే నార్మల్ గా రెగ్యులర్ గా జరిగేటువంటిది ఒకటి, ఇంకొకటి ఏంటంటే షార్ట్ సెల్లింగ్, ఇంకొకటి ఏంటంటే లాంగ్ టర్మ్ హోల్డింగ్, ఇంకొకటి ఏంటంటే ఫ్యూచర్స్, ఇంకొకటి ఆప్షన్స్ అని ఉంటాయి. ఇతను ఏం చేస్తాడంటే లాంగ్ టర్మ్ హోల్డింగ్ కింద ఎటువంటి షేర్లు కూడా పెట్టుకోడు. సపోజ్ మనమే ఉన్నాం, అలాంటి వాడే ఉంటాడు, సామాన్య మానవుడు ఉన్నాడు అనుకో, డాక్టర్ రెడ్డిసో, అరవిందోనో, టిస్కోనో, టెల్కోనో, ఇంకోటో లేకపోతే సిమెన్స్ ఇండియా లిమిటెడ్ లాంటి షేర్లు అనేది 2, 3, 10 కొనుక్కుంటారు. ఏ కంపెనీ బాగుంటుంది, మనం ఏ కంపెనీలో షేర్లు కొనుక్కుంటే కొంచెం డెవలప్ అవుతాం అనేది అన్న ఉద్దేశంతో కొనుక్కుంటారు, వాటిని అలాగే ఎట్టి పెట్టుకుంటారు. బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్, 98% ఆఫ్ ద పీపుల్ చేసేది ఏంటంటే ఇదే చేస్తారు, షార్ట్ సెల్లింగ్ అంటారు. సో 98% ఆఫ్ ద పీపుల్, ఒక సామాన్య మానవులు అందరూ చేసేది ఇదే. మార్కెట్ మొదలు కాగానే సిస్టమ్ మీద కూర్చొని 100 రూపాయల షేర్లు కొనాలి, సాయంత్రం 3:30 వరకు జరుగుతుంది.
ఈ కొన్నటువంటి ఈ 100 రూపాయల ఈ 100 షేర్లని 100 రూపాయలు పెట్టి కొన్నదాన్ని 101 కాగానే అమ్మేస్తారు. ఓకే, అంటే 100 షేర్ల మీద రూపాయి వచ్చినట్టుగా, 100 రూపాయలు వచ్చినట్టుగా. ఇదంతా 10 నిమిషాల్లో జరిగిపోద్ది నీకు. ఓకే, అది షార్ట్ సెల్లింగ్. ఓకే, ఈ బిజినెస్ లో అతను బాగా డబ్బులు సంపాదిస్తాడు, లాంగ్ టర్మ్ గా ఎప్పుడు హోల్డ్ చేయడు. ఓకే. కానీ కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉండేటువంటి ఫస్ట్ వెస్ట్ బ్యాంక్ అనేటువంటి దాంట్లో మేజర్ షేర్ హోల్డర్ అతను. ఓ, అతను కమలా హ్యారిస్ కాలిఫోర్నియాకి అటార్నీ జనరల్ గా పనిచేయడానికి కోసం అని చెప్పి ఇతని ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఆ ప్లేస్ లో కూర్చోబెట్టాడు. ఓకే, మొన్న ప్రెసిడెంట్ గా పోటీ ట్రంప్ గారితో ప్రెసిడెంట్ గా పోటీ చేసింది రేస్ లో. ఈ పాలిటిక్స్ లింక్ ఎట్టా ఉంటదని చెప్తున్నాను నేను. కమలా హారిస్ గారిని గెలిపించుకొని అమెరికాని శాసించాలనేటువంటిది కమలా హారిస్ వెనకాల ఉన్నటువంటి జార్జ్ సోరెస్ ఉద్దేశం. అదే అతని ఉద్దేశము. మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం కదా, పొలిటికల్ ఆబ్జెక్టివ్ ఏంట్రా బాబు అంటే అదే. బయటికి చెప్పడం మటుకు డెమోక్రసీ నిలబడాలి, అందరూ చదువుకోవాలి, ఫ్రీగా మాట్లాడాలి, డెవలప్ కావాలి, ఇది బయటికి చెప్తారనమాట. లోపల జరిగేదంతా ఇదే. అతను ఈ 98% అనేది మనలాంటి వాళ్ళందరూ చేసే పని ఇది. ఇతను ఎప్పుడు కూడాను దీనికి విరుద్ధం, ఈ పని చేయడు. కానీ ఆ వెస్ట్ బ్యాంక్ అనేటువంటి దాంట్లో ఇతను 38% ఏమో ఈక్విటీ ఉంది. ఈక్విటీ ఉంది. ఆ ఈక్విటీ మొత్తం అమ్మేశాడు. ఆ బ్యాంక్ కొలాప్స్ అయినంత పని బాగా హైప్కి తీసుకెళ్లాడు, అమ్మేశాడు. అతని మీద కేసులు ఉన్నాయి దానికి సంబంధించిన దాంట్లో. ఆ బ్యాంక్ వాళ్ళు ఏం చేశారు అనుకున్నావు? నీకు హౌసింగ్ లోన్, నాకు హౌసింగ్ లోన్, బాడీకి హౌసింగ్ లోన్ ఇచ్చారు. కేసుల్లో కమలా హారిస్ గారు కూడా ఇంప్లీడ్ అయినట్టున్నారు. ఇంప్లీడ్ అయ్యారు. ఈమె కనుక ప్రెసిడెంట్ అయితే ఆ కేసులోని కొట్టుకుపోతాయి కదా అనే ఉద్దేశంతో ఆమెకు సపోర్ట్ చేశాడు. ఆమెనేమో కాలేదు. దట్ ఈస్ ద డిఫరెంట్ థింగ్. ఎప్పుడైతే కాలేదు అని చెప్పి తెలిసిందో ఇమ్మీడియట్ గా విత్ ఇన్ అవర్స్ లోనే షేర్లనే అమ్మేశాడు. ఇంచుమించుగా 5,000 కేసెస్ ఉన్నాయి అట్లాంటి అతని మీద. 5,000 హౌసింగ్ లోన్స్ కి సంబంధించింది. ఓన్లీ ఆ బ్యాంక్ కి సంబంధించినటువంటి కేసులు ఏమో లేవు కూడా. అవి కూడా ఆ బ్యాంక్ కి సంబంధించి, మిగతా కేసులకి సంబంధం లేదు. సంబంధం లేదు. అట్లా బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాగా కొలాప్స్ అయిపోయింది. ఈ షేర్ మార్కెట్ లో కూడా ఆ బ్యాంక్ అనేది అలా కొలాప్స్ అయిపోయింది. సంపాదించిన డబ్బులన్నీ కూడా గ్యాంబ్లింగ్ లో సంపాదించినయే గానీ, అంటే ఈ విధంగా నీతిగా, నిజాయితీగా, పద్ధతిగా ఒక ఇండస్ట్రీ పెట్టి ఒక 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఫారెన్ కరెన్సీ దాని లాంటిదని ఎర్న్ చేసి న్యూగా కొత్తగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి, ఏది మన ఎలాన్ మాస్క్ లాగా చేసి టాటా వాళ్ళ లాగానో బిర్లా వాళ్ళ లాగానో చేసినటువంటి వాడు కాదు. అంతా అదాని అంబానీ టైపే. ఈ ఊటి పక్షులా ఊటి చేస్తాయి కదా, అంతే కదా. సో అందుకని ఈ దీంట్లో అతను బాగా డబ్బులు సంపాదించాడు. ఈ పని చేయడానికి అతను ఒక చిన్న థియరీ కూడా కనిపెట్టాడు. ఆ థియరీ ఏంటో తెలిసిన, మొత్తం రాయలు వెళ్ళినా గాను టీఎన్ దాస్తా రిఫ్లెక్సివిటీ అనేటువంటిది ఒక థియరీ. ఏంటి దాని మీనింగ్? దాని మీనింగ్ ఏంటంటే, రిఫ్లెక్సివిటీ థియరీ అనేటువంటి దాని మీనింగ్ ఏంటే బాబు అంటే, అంటే సామాన్యమైన మానవుడికి అర్థం కావాలండి లాంగ్వేజ్ లో చెప్పాలంటే, నా ఇంటికి వస్తే నాకేం ఇస్తావు, నీ ఇంటికి వస్తే నాకేం పెడతావు, అదే ఆ థియరీ. మరి అది మంచి థియరియా, దిక్కుమాలిన థియరియా, ప్రజలు ముందు వదిలేద్దాం. ఇతని అజంప్షన్ ఏంటంటే షేర్ మార్కెట్ లో ఒక కంపెనీకి సంబంధించిన షేర్ పెరగడం గానీ తగ్గడం గానీ, ఆ కంపెనీకి సంబంధించినటువంటి డైరెక్టర్స్ వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు, ఆ కంపెనీ యొక్క అభివృద్ధి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్, ఆ కంపెనీ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తే ఫారెన్ కరెన్సీ ఎంత వచ్చింది, ఎంతగా ఎక్స్పాండ్ చేశారు, ఎన్ని సంవత్సరాలు పట్టింది, బ్రాండ్ ఇమేజ్ ఎలా డెవలప్ చేశారు, ఇవన్నీ ఏవి కాదు. షేర్ మార్కెట్ పెరగడం తగ్గడం అనేటువంటిది వీటి మీద డిపెండ్ అయి ఉండదు. మరి దేని మీద డిపెండ్ అవుతుంది అనేటువంటిది ఈ రిఫ్లెక్సిబిలిటీ అనేటువంటి థియరీ. ఆ థియరీలో అతను ఏం చెప్తాడు అనేసి అంటే, పర్సెప్షన్, గ్యాంబ్లింగ్ నేచర్, పేర్లోనే ఉంది చూడు, పర్సెప్షన్, గ్యాంబ్లింగ్ నేచర్. ఈ షేర్లు కొనుక్కునేవాడి యొక్క యాక్ట్స్, వాడి ఇంటెన్షన్స్, అంటే పొద్దున 100 రూపాయలు పెడితే అది సాయంత్రం 1000 రూపాయలు అయిపోవాలా, అది వాడి ఇంటెన్షన్. యాటిట్యూడ్, ఏటీటీ అని పెడతా. అలాంటి పనులు చేసినప్పుడు వాడి మైండ్ సెట్ ఎలా ఉంటుంది?
అతని పర్సెప్షన్ ఏంటి, గ్యాంబ్లింగ్ నేచరు, అతను చేసేటువంటి కార్యక్రమాలు, అతని ఎక్స్పెక్టేషన్స్, అతని యాటిట్యూడ్, ఈ ఫ్యాక్టర్స్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఇవన్నీ కూడా వీక్నెస్ లేగా, అంతేగా. ఈ వీక్నెస్ క్యాష్ చేసుకోవడం అనేటువంటిది వాడి దిక్కువాలని థియరీ. ఆ థియరీకి ఏంటంటే పెద్ద పేరు రిఫ్లెక్టివిటీ అని చెప్పి దానికి ఒక పేరు పెట్టాడు. ఓకే. అతను జీవితంలో సంపాదించిన ప్రతి రూపాయి కూడాను ఈ ఉద్దేశాలు ఉన్నటువంటి సామాన్య మానవుల వ్యక్తులతోటి వాళ్ళ మనస్తత్వాలతోటి ఆడుకొని సంపాదించినటువంటి డబ్బులే. ఓకే. అందుకని నేనేం చెప్తానంటే మీ టీవీ ద్వారా సార్ అతను పెద్ద కోటీశ్వరుడు అయ్యాడు అనేసి అంటే ఎలా అయ్యాడు అనేసి అంటే మనకున్నటువంటి యాటిట్యూడ్ మూలంగానే అయ్యాడు. ఓకే. పోనీ అతను చెప్పకుండా ఊరుకున్నాడు అంటే క్లియర్ గా చెప్పాడు కూడా ఆ సంగతి. చెప్పలేదు అనేసి అంటే నిన్ను మోసం చేశాడంటావు, కానీ క్లియర్ గా ఓపెన్ గా చెప్పాడుగా నేను మోసం చేసి సంపాదిస్తున్నా, మీరు మీ మైండ్ సెట్ కూడా అలాగే ఉంచాలని. మీరు ఈ రకమైన మైండ్ సెట్ తో ఉండొద్దు. కంపెనీకి సంబంధించిన ఫైనాన్షియల్స్ చూడొద్దు. పొద్దున 100 రూపాయలు పెట్టాలి, సాయంత్రం 1000 రూపాయలు అయిపోవాలనే ఆలోచనలోనే మీరు ఉండండి. వెనక పార్ట్ అంతా నేను చూసుకుంటాను, నేను షేర్లు కొంటాను, నన్ను చూసి మీరు కూడా కొనండి, తర్వాత నేను షేర్ మార్కెట్ తగ్గించేస్తాను, మీరు నష్టపోండి, ఆ డబ్బులన్నీ నాకు వస్తాయి. ఇదనమాట ఆయన థియరీ. ఆ థియరీకి పేరు ఏందనుకున్నావు? రిఫ్లెక్సిబిలిటీ అని ఒక పేరు. అందుకని మీ టీవీ ద్వారా ఏం చేస్తారంటే ఇలాంటివన్నీ కూడాను వాటి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. బ్లూ చిప్ కంపెనీస్ అని ఉంటాయి కొన్ని. బీసీసీ అంటే మళ్ళీ ఏదో క్రికెట్ బోర్డు అనుకున్నాం, అది కాదు. బ్లూ చిప్ కంపెనీస్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఏంది, టీసీఎస్, టెల్కో, సీమన్స్, బ్రూక్ బాండ్, నెస్లే, బజాజ్, దెన్ సుందరం రాస్తా, ఇలాంటి కంపెనీస్ కి సంబంధించిన షేర్లు ఒక పార్ట్ కింద పెట్టుకోండి. ఏంటి 75% మీ డబ్బులు ఇలాంటి కంపెనీస్ లో బ్లూ చిప్ షేర్స్ కొని పెట్టుకోండి. మిగిలిన 25% ఉంది చూసావు, మాక్సిమం పర్సెంటేజ్. ఈ 25% అనేది డే ట్రేడింగ్ చేసుకోండి. ఇది బెస్ట్ కాంబినేషన్. కానీ అతను ఏం చేస్తున్నాడు, జోర్జ్ సోరోస్ ఈ 100% కూడాను దానికే పెడుతున్నాడు, డే ట్రేడింగ్ పెట్టేస్తున్నాడు. అందుకని ఇది జోర్జ్ సోరోస్ యొక్క ప్రిన్సిపల్, రెండు కలిపి. కానీ మన ప్రిన్సిపల్ ఏ ఉండాలి, ఇది 25% 75% బ్లూ చిప్స్. ఇది నేను మీ టీవీ ద్వారా ఒక సామాన్య మానవుడికి ఇచ్చేది సలహా. సార్ పాటిస్తారా పాటించరా అనేది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. ఈ జోర్జ్ సోరోస్ అనేటువంటి అతను ఈ విధంగా సంపాదించినటువంటి డబ్బులు ఎంత దూరం పోయిందంటే చివరికది ప్రభుత్వాలని శాసించగలను అనేంతవరకు పోయింది. బీజేపీ వాళ్ళేమో సోనియా గాంధీకి డబ్బులు ఇచ్చారు, రాహుల్ గాంధీకి డబ్బులు ఇచ్చారు, జోర్జ్ సోరోస్ అంటారు. ఈ బీజేపీ వాళ్ళు ఏమంటారంటే యునైటెడ్ నేషన్స్ తెలుసు కదా, ఆర్థిక అదే ఐక్యరాజ్య సమితి, ఐక్యరాజ్య సమితి వాళ్ళకి డెమోక్రటిక్ ఫోరమ్స్ లేదంటే డెమోక్రటిక్ సస్టైనబిలిటీ అనేటువంటి ఒక నిధి ఉంది. ఈ నిధిని ఏమంటారంటే డెమోక్రటిక్ ఫండ్ అంటారు దీన్ని. ఐక్యరాజ్య సమితి వాళ్ళది. ఈ ఫండ్ యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ప్రపంచవ్యాప్తంగా డెమోక్రసీని ప్రమోట్ చేయాలి, ప్రజాస్వామ్యాన్ని ప్రమోట్ చేయాలి, ప్రజాస్వామ్యం పాటించేటువంటి దేశాలకు కష్టాలు వస్తే హెల్ప్ చేయాలి, డెమోక్రసీ లేనటువంటి దగ్గర డెమోక్రాటిక్ ఫామ్ లోకి తీసుకురావాలనేటువంటిది ఈ యునైటెడ్ నేషన్స్ ఆ ఫండ్ నుంచి వాళ్ళకి డబ్బులు ఇస్తారు. దీంట్లో మన ఇండియా కూడా మెంబర్ గా ఉంది. $9 lakh మన కాంట్రిబ్యూషన్. $9 లక్షల మనము ప్రతి సంవత్సరం కూడా వీళ్ళ కాంట్రిబ్యూట్ చేస్తాం. ఇది గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటిది మొత్తం కూడాను సేవర్ $1,00,000 ఉందనుకో, $9 లక్షల అంటే ఒక $2 కోట్ల ఉన్నాయనుకో అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఉందో కరెక్ట్ తెలియదు నాకు. ఆ $2 కోట్ల నుంచి ఈ జోర్జ్ సోరోస్ కి ఇస్తారు. మరి జోర్జ్ సోరోస్ ఏం చేస్తున్నాడు, గ్యాంబ్లింగ్ చేస్తాడు. మళ్ళీ గ్యాంబ్లింగ్ ఏం చేసిన ఈయన ఏం చేస్తాడంటే దీనికి ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ఒకటి పేరు పెట్టి దానికి ఆ డబ్బులు తీసుకొచ్చి ఈ డబ్బులు నేను ఇదిగో వీళ్ళందరికి ఇచ్చాను అని చెప్పి డబ్బా కొడుతుంటాడు. కానీ లోపల జరిగేది ఏంది అంటే షేర్ మార్కెట్ అను అది చేస్తుంటాడు. ఇప్పుడు బీజేపీ వాళ్ళ వాదన ఏంటంటే
ఈ ఫండ్ ఏదైతే ఉందో జోర్జ్ సిరోస్కి ఇచ్చి మన ఇండియా కాంట్రిబ్యూషన్ అది, అతనేమో దీనికి ఇచ్చి దీని ద్వారా మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళకి ఆ డబ్బులు వచ్చాయి. ఓకే, భారత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులు ఈ విధంగా రొటేట్ అయ్యి కాంగ్రెస్ వాళ్ళకి వచ్చాయి అనేటువంటి వాళ్ళది బీజేపీ వాదన. దీని గురించి కాంగ్రెస్ వాళ్ళు అడిగితే బీజేపీ వాళ్ళు ఏం సమాధానం చెప్పడం. ఓకే, ఇది ఒకటే కాదు, ఇంకొకటి కూడా ఉంది దీనికి ఇట్లాంటిది ఒకటి. అదేంటది? ఇది ఏషియా పసిఫిక్ రీజన్ కి సంబంధించింది. అది కూడా ఒక సంస్థ. దానికి మన సోనియా గాంధీ గారు వైస్ చైర్మన్. సోనియా గాంధీ గారు వైస్ చైర్మన్. దీనికి ఈ జియోర్జ్ సోరస్ కి కూడా సంబంధం ఉంది మళ్ళీ. ఓకే, ఈ జియోర్జ్ సోరస్ అనేటువంటి వాడే ఆ సంస్థను కూడా ఏర్పాటు చేశాడు ఓపెన్ సొసైటీ ఫారం కింద. ఓకే, ఒక్క నిమిషం ఆగు. ఆ సొసైటీ యొక్క పేరు ఏంటి అంటే, ఇది ఈ సోనియా గాంధీ గారు వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి సొసైటీ పేరు ఏంటంటే ఫోరం డెమోక్రాటిక్ రిఫార్మ్స్ ఏషియా పసిఫిక్ రీజియన్. అంటే ఏషియా పసిఫిక్ రీజియన్ లో ఉండేటువంటి ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, బర్మా, మయన్మార్, ఫిలిప్పైన్స్, సింగపూర్ ఇలాంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ ఏషియా పసిఫిక్ రీజియన్ లో, ఆ రీజియన్ లో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడానికి కోసం ఏర్పాటు చేసినటువంటి సంస్థ. ఓకే, అందులో మళ్ళీ చైనా లేదు సుమా, నడ్డిమే తంతరు చైనా. అందుకని జోర్జ్ సిరోస్ కి చైనాలో కూడా ఏలు పెట్టి చేయాలని చూశాడు, కానీ వాళ్ళు తనకు పట్టడం లాంటిది ఏం చేయలేదు, కానీ ఇగ్నోర్ చేశారు. అవి లాభం లేదని చెప్పి జెండా పట్టుకుని జెండా పీక్కొని వెళ్ళిపోయాడు. దగ్గర ఎక్కడ కుదురుతాయి? క్యూబాలో చైనాలో చేస్తారని నడ్డిమే తంతారు. ఈవెన్ సోవియట్ రష్యాలో కూడా వేషాలు వేయడానికి కుదరదు. సో ఈ సంస్థకి ఈమె వైస్ చైర్మన్. ఓకే, మరి సోనియా గాంధీ వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి ఈ సంస్థకి జార్జ్ సిరోస్ డబ్బులు ఇచ్చాడా లేదా? ఆ సంస్థల నుంచి వచ్చిన డబ్బులు ఎత్తుకుపోయే రకమే, ఆ సంస్థకు డబ్బులు ఇచ్చే రకమా? జార్జ్ సిరోస్ అనేటువంటిది ఇస్తాను అని చెప్తాడు, కానీ ఇచ్చిన డబ్బులు వీళ్ళు ఏం చేసి ఉంటారు? ప్రజాస్వామ్యాన్ని నిలబడడానికి ఉపయోగించాలి. ఓకే, మరి వీళ్ళు ఏమైనా షేర్లు కొన్నారుగా మనకు తెలియదుగా. మిడిల్ గా ఉన్న ఫండ్స్ తోటి కొంతమంది ఏంటంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ లో అక్కడ ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్లు పెడుతుంటారు. ఇలాంటి సంస్థలకు ఏంటంటే దానికి చార్టర్ ఉంటుంది. చార్టర్ ప్రకారం ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఇట్లాంటి వాటిలో పెట్టుకోవచ్చు, నేషనలైజ్డ్ బ్యాంక్స్ లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకోవచ్చు, కానీ వ్యాపారాలకు ఇవ్వాలని చేయకూడదు. కానీ జోర్జ్ సిరోస్ ఏం చేస్తాడంటే మిరపకాయ బజ్జీలు వేసుకునే వాళ్ళకి, పూలు పళ్ళు అమ్ముకునే వాళ్ళకి కూడాను ఇలాంటి సొసైటీస్ ద్వారా వాళ్ళని ఆర్థికంగా బలపరచడానికి కోసం చేస్తున్నామని వాళ్ళు డబ్బులు ఇస్తారు. ఓకే, అది కూడా ఎట్టిస్తారనుకున్నావు? ఎవరికి ఇస్తారనుకున్నావు? అతన్ని సపోర్ట్ చేసే వాళ్ళకే ఇస్తాడు. నీలాంటి వాడు నాలాంటి వాడికి ఇడు. ఆహా, అది పెద్ద డేటా బేస్ అబ్బా. అది ఆ డేటా బేస్ లోనే సెలెక్టివ్ గా చేసుకుని చేస్తుంటారు. ఓకే, సో బీజేపీ వాళ్ళు అనేది ఏంటంటే నువ్వు దీనికి చైర్మన్ వైస్ చైర్మన్ గా ఉన్నావు అంటే నీకు సోరోస్ కి సంబంధం ఉందనేగా. అది వాళ్ళ వాదన. యునైటెడ్ నేషన్స్ వాళ్ళ సంస్థ నుంచి $9 లక్షల అనేటువంటిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. ఆ డబ్బుల్లో నుంచి జార్జ్ సోరోస్ కి డబ్బులు ఇచ్చారు యునైటెడ్ నేషన్స్ వాళ్ళు. మరి మీరేం మాట్లాడతారు దీని గురించి? అధికారంలో ఉంది మీరే కదా అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటారు. అల్టిమేట్ గా ఇదంతా ఎవరి చుట్టూ తిరుగుతుందా బాబు అనేసి అంటే జియోర్జ్ చుట్టూరు తిరుగుతుంది. అంతేగా. మరి ఇతనికి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆల్రెడీ చెప్పాను. ఏం జరిగింది చెప్పాను. ఏ దేశాల్లో చేశాడో చెప్పాను. ఇంతవరకు ప్రజలకు సరిపోతుంది. జియోర్జ్ సోరోస్ అనేటువంటి వ్యక్తి పత్తి ఇత్తు కాదు. సంపాదన అనేటువంటిది నీతిగా నిజాయితీగా సంపాదించింది కాదు. ఆ అవినీతి మార్గాల ద్వారా ఇల్లీగల్ గా ఇమ్మోరల్ గా. కానీ ఏంటి ఇప్పుడు మార్కెట్ లో షేర్లు కొనుక్కోవడం అమ్ముకోవడం అనేటువంటిది లీగలే, కానీ అది ఎంతవరకు లీగల్? అది విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ లోపల కనుక నువ్వు కనుక చేస్తే లీగల్, బియాండ్ దట్ కనుక చేస్తే ఇల్లీగల్ కదా. అంతేగా. ఇప్పుడు మన అదాని గారు చేసింది ఏంటి? సెక్ వాళ్ళు కేసు ఎందుకు పెట్టారు? ఉత్తరపడానికి ఏమి ఎట్లా? గ్రాండ్ జ్యూరీ వాళ్ళు ఇందులో ఏదో వ్యవహారం ఉందిరా బాబు చూడండిరా బాబు అనే కదా అరెస్ట్ వారెంట్ నోటీస్ దాకా పోయింది. దాని గురించి మరి మోడీ గారు ఎందుకు మాట్లాడరు? అదాని అనేటువంటి ఆయన ఇండియన్ వ్యక్తి,
ఇండియన్ షేర్ మార్కెట్ కి సంబంధించిన వ్యక్తి. సెబీ వాళ్ళు ఎందుకు ఎంక్వైరీ చేయరు? సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ అది ఎందుకు చేయించరు? అసలు అతని మీద ఎఫ్ఐఆర్ ఎందుకు ఫైల్ చేయలేదని కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నారు. దానికి మోడీ గారు ఇప్పటి వరకు సమాధానం చెప్పారా? లేదు. ఎందుకని? ఇకపై చెప్తారా? చెప్పరు. ఎందుకని? ఎందుకంటే అదాని నథింగ్ బట్ ప్రధాని కాబట్టి. ఇదే ప్రజలు అడుగుతున్నారు. ఒక నువ్వు అడిగినా నేను అడిగినా ఒక సామాన్యమైన అడిగినాడు ఇదే అడుగుతారు. ఏంటండి మోడీ గారు దీని సంగతి సమాచారం చెప్పండి అంటే చోటే మోటే గ్యాంగ్, అర్బన్ నక్సలైట్, దేశద్రోహి అంటున్నారే కానీ సమాధానం మోడీ చెప్పాల. ఈవీఎంల సంగతి ఏంటండి మోడీ గారు? దేశద్రోహి. 90 లక్షల కోట్లు ఎప్పుడు తెస్తారండి మోడీ గారు? దేశద్రోహి. అదానీ గారి సంగతి ఏంటండి? దేశద్రోహి, అర్బన్ నక్సలైట్. ఇది న్యాయమా ధర్మమా? ప్రజల విజ్ఞతగా వదిలేస్తాం. ఇక జార్జ్ సోరోస్ గురించి అంతకుముందు ఒక వీడియో చేశాము, ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాం. ఈ రెండు ఇండిపెండెంట్ గా పెట్టు, జనాలకు మంచి క్లారిటీ వస్తుంది. షేర్ మార్కెట్ అంటే కూడా ఎందుకు క్లారిటీ వస్తుంది. అంబానీ కానీ అదానీ కానీ షేర్ మార్కెట్ లో పోయినసారి కరోనా పీరియడ్ లోనే ముఖేష్ అంబానీ గంటకి 90 కోట్ల రూపాయలు సంపాదించాడు. గంటకి 90 కోట్లు ఎట్టా వచ్చినాయి? ఇలాంటి పనులు చేస్తేనే వచ్చినాయి. కానీ దేశంలో వాళ్ళే పెద్దోళ్ళ కింద లెక్క కట్టుకుంటున్నాం కదా మనం. అంతేగా. చంద్రబాబు నాయుడుకి ఇన్విటేషన్ రాకపోయినా కానీ బద్రీనాడి భంగపడి ఇన్విటేషన్ తెప్పించుకొని మరీ వెళ్ళాడుగా. మనకు అనుమానం ఏమొస్తుందంటే ఈ ఎలక్షన్ వీటిలో ఈసీఏలో ఈ ప్రోగ్రామ్ రాయించడానికి కూడాను వీళ్ళు ఎవరన్నా పోయి జార్జ్ సోరోస్ ని అడిగి అతనుకున్న కాంటాక్ట్స్ ద్వారా హ్యాకర్స్ ను పట్టుకొని ప్రోగ్రామ్ రాయించారన్న అనుమానం వస్తుందా రాదా? ఓకే. మరి అనుమానాన్ని ఎవరు నివృత్తి చేయాలా? మోడీ గారు నివృత్తి చేయాలా? లేదంటే అదానీ గారి మీద గతంలో ఇండియన్ బర్గ్ లాంటి సంస్థ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ చేసి 2 సంవత్సరాలు కష్టపడే విధంగా ఇచ్చిందో లేనిపోయిన అనుమానాలన్నీ వస్తాయి బాస్. ఒకసారి మోడీ గారు బయటకు వచ్చి మిషన్లు పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నాయి, ప్రోగ్రామ్స్ పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నాయి, వీవీప్యాట్లు లెక్క పెడుతున్నారు, 100% లెక్క పెడతారండి. ప్రోగ్రామ్ చూపించమంటున్నాడు, సోర్స్ కోడ్ చూపిస్తాను రండి మీకు, మిషన్ల కాన్ఫిగరేషన్ అనుమానం ఉంది కదా మీకు చూపిస్తాను రండి మీకు అని కనుక అంటే ఇవి మిగిలినవన్నీ పోతాయి. లేకపోతే ఏమైతుంది? షేర్ మార్కెట్ పెరిగిందన్నా మోడీ గారి మీద పోద్ది, జార్జ్ సోరోస్ పేరు వస్తే మోడీ గారి మీద పోద్ది. ఆయనేమో మనలాంటి వాళ్ళేమో అర్బన్ నక్సలైట్ అని దేశద్రోహాలని తెలుతుంటాడు. ఎందుకు చెప్పి గోలంతా? అంతేగా. జార్జ్ సోరోస్ యొక్క ఉద్దేశం ఏంటంటే మోడీ గారు నేను చెప్పినట్టు ఉండలేదు కాబట్టి ఈయన ప్రభుత్వాన్ని కొలదయ్యాలి, ఇది మనకు మంచిది కాదు. ఆయన మన దేశస్తుడు కాదు. మొదటి నుంచి అతని యాటిట్యూడ్ ఎట్టుంటుందో మనం చూసాము. డీటెయిల్స్ చెప్పాను, ఎగ్జాంపుల్స్ చెప్పాను, షేర్ మార్కెట్ గురించి ఎందుకు చెప్పాను, సోనియా గాంధీ వైస్ ప్రెసిడెంట్షిప్ సంగతి సమాచారం చెప్పాను. వాళ్ళని వీళ్ళని బ్లేమ్ చేసుకుంటారు. కాంగ్రెస్ వాళ్ళు అన్నారని చెప్పి బీజేపీ వాళ్ళు ఊరుకోవడం కాదు, ప్రజలు కూడా అడుగుతున్నారు కాబట్టి చెప్పండి మోడీ గారు, మీరు సమాధానం చెప్పండి. నాకు జార్జ్ సోరోస్ తోటి ఎటువంటి సంబంధము లేదు, నేను ఈవీఎంలను మేనేజ్ చేయలేదు, ఇదిగోండి క్లారిటీ. చెప్పే అయిపోయిందిగా, ఎందుకు చెప్పడం లేదు? అదానీ విషయం వచ్చేసరికి ఎందుకు మాట్లాడలేదు? సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ సమ్వేర్. ఐ లవ్, లైక్ అండ్ అడ్మైర్ మోడీ. 2014లో 2019లో ఈవెన్ 2024లో కూడా బీజేపీ వాళ్ళకి 200 కంటే ఎక్కువ రావు అని నేను వేసుకున్న అంచనా ప్రకారం చూసినప్పటికీ కేవలం ఈటల రాజేంద్ర గారిని చూసి, కిషన్ రెడ్డిని చూసి నేను బీజేపీకి ఓటేశాను. మామూలుగా ఎదేసిండేవాడు కాదు. మా ఫ్యామిలీ మెంబర్లు ఏం చేశారని నన్ను అడగబాక, ఎందుకంటే వాళ్ళు ఎవరికి వేసుకున్నారో నాకు సంబంధం లేదు. ఈ 2 సార్లు వేసినప్పుడు, ఫస్ట్ టైం వేసినప్పుడు స్ట్రాంగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఉండాలి అన్న ఉద్దేశంతో వేశాను. మరి 2016లోనే కానీ నీకు ఇది జరిగింది, ఇది డిమానిటైజేషన్ 8th నవంబర్. ఈ డిమానిటైజేషన్ జరిగినప్పుడు చెప్పిన మాట ఏంటి, యాక్చువల్ గా జరిగిన మాట ఏంటి? టోటల్ రివర్స్ అయిపోలా. ఇప్పుడు దాని గురించి కనుక అడిగితే అసలు ఆ డబ్బులు ఏమైనా కూడా వాడికి తెలియదు. అంటే చివరికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 9,900 కోట్ల రూపాయలు మాత్రమే దేశంలో నల్ల డబ్బు అండి అని చెప్పారు. వాళ్ళు లెక్కనే ఇచ్చారు. దానికి మోడీ గారు ఏంటంటే 4-5 లక్షల కోట్ల రూపాయలు నల్లధనం అనేది గంగా నదిలో పారుకుంటూ పోతుందని చెప్పాడు. ఒక్కటన్నా నిజం ఉందా? 90 లక్షల కోట్లు తెస్తానన్నావు, చేసావా? లేదు కదా.
ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఈవెన్ దెన్ 2009 కూడా ఓటేసింది ఎందుకంటే సరే పోన్లే ఏదో జరిగితే జరిగింది కదా, సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్, బాగానే ఉంది కదా, మళ్ళీ డీస్టెబిలైజ్ చేయడం ఎందుకు అన్న ఉద్దేశంతో వేసాం. 2024 ఎందుకు వేసాడు, మోడీని చూసి కదా ఓటేసింది. కిషన్ రెడ్డి నాకు మంచి మిత్రుడు కాబట్టి, అదే ఈటల రాజేంద్ర కూడా మంచి మిత్రుడు కాబట్టి వేసాం. మరి ఈసారి ఏం జరుగుతుంది అంటే మధ్యలో జమిలీ ఎలక్షన్లు వస్తున్నాయిగా, ఏమైతే చూడాలా. ఓకే, ఇప్పుడు జనాలకి ఫుల్ క్లారిటీ అనేది వచ్చుంటది. ఇంకెంతకంటే జార్జ్ సోరోస్ గురించి కానీ, రాహుల్ గాంధీని గురించి కానీ, సోనియా గాంధీని గురించి కానీ, పార్లమెంట్లో దీనికి సంబంధించిన డిస్కషన్స్ గురించి కానీ ఇంకోటి కానీ చెప్పుకోవడం అనేటువంటిది వేస్ట్. వినండి, నాకు తెలిసింది ఏదో చెప్పాను, ఏదైనా తెలిసి తెలియక తప్పుగానే మాట్లాడుంటే దయచేసి నన్ను క్షమించండి. నేను చెప్పిన డేట్స్ కరెక్ట్ కాదనుకుంటే మీరు దాంట్లో వెతుక్కోండి. ప్రజలు సామాన్య మానవుడు జార్జ్ సోరోస్ హిస్టరీ ఏంటంటే పైనుంచి కింద వరకు ఏడ చూస్తారు, ఏం చూడలేరు కదా. అందుకని మనం అంతా కూడా ఫూల్ చేసి చెప్పాం, నచ్చిన వాడు ఉంటాడు, నచ్చని వాడు ఉంటాడు. భారతదేశం మటుకు కలిసికట్టుగానే ఉండాలి. జార్జ్ సోరోస్ లాంటి వాళ్ళకి ఎటువంటి అవకాశమో ఇవ్వకూడదు. అదానీ మీద ఉన్నటువంటిది వ్యవహారం మీద వీలైన తొందరగా తేల్చాలి. అంటే ఎట్లా, అమెరికా వాళ్ళు నోటీస్ ఇచ్చారని కాదు, అరెస్ట్ వారెంట్ ఇచ్చారని కాదు, సెబీ వాళ్ళతో ఎంక్వైరీ చేయించండి. యాక్చువల్గా సెబీ వాళ్ళు లాస్ట్ ఇయర్ నుంచి ఎంక్వైరీ మొదలు పెట్టారు, ఇంతవరకు రిపోర్ట్ రాలా, బహుశా రాదు కూడా. మోడీ గారు ఆయన ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి అంతే కదా. ఇప్పుడు దొంగతనానికి వచ్చాడండి, అడిగి తేలు కుట్టింది, అరుస్తాడా? అరవడు కదా. మరి ఇప్పుడు మోడీ గారి వ్యవహారం కూడా అంతే. ఇంకెంతకంటే నేను చెప్పలేను బస్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి జార్జ్ సోరోస్ కు సంబంధించినటువంటి డీటెయిల్ అనాలిసిస్ బై సిఏ నాగార్జున రెడ్డి గారు. ఇది నాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మేరా మీడియా.